పులివెందులకి వెళ్దామని చెప్పి పులివెందుల రూరల్ సిఐ గారి దగ్గరికి వచ్చినాము. అక్కడ నేను కంప్లైంట్ రాసిచ్చినాను. నిన్న సాయంత్రం 5 గంటల ఆ టైంలో రాసిచ్చినాను కంప్లైంట్. కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు, వాళ్ళని ఏం పిలిపిలేదు, వాళ్ళని విచారించలేదు, ఏం చేయలేదు. వాళ్ళ అమ్మ పేరు వచ్చి కుల్సుమ్, వాళ్ళ కూతురు పేరు వచ్చేసి పర్వీన్. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు మల్యాల్లో రవి అనే వ్యక్తి దగ్గర ఉంటారు. వాళ్ళు పార్టీ కోసమే పనిచేస్తారు, పార్టీ కోసమే వాళ్ళు ఉండారు అక్కడ. మాట్లాడింది ఇలా చూపిస్తాను చేతులతో, ఇట్లా నరికేస్తారు నీ భర్తని అంటాను. మల్యాల్లో సంవత్సరమే టైము, అందరినీ చంపేసినాము. ఆ హత్య చేసిన వాళ్ళలో సాక్షులు అందరినీ చంపేసినాం. నీ భర్త ఒక్కడే ఉండేది, ఇంకా నరికేస్తాం, ఇట్లా నరికేస్తామంటాను. నేననేది ఏమంటే 6 చంపేసినా సరే, నా భర్తని చంపేసినా సరే, నన్ను చంపేసినా సరే, నా బిడ్డలు ఏ పాపం చేయలేదు. దయచేసి వైసీపీ వాళ్లకు నేను చెప్పదగింది ఒకటే, ఏదైనా కక్ష సాధింపులుంటే నా భర్త వరకే చేయండి. నా బిడ్డల జోలికి వస్తే మటుకు ఆ పరిణామాలు వేరే ఉంటాయని మిమ్మల్ని పదే హెచ్చరిస్తున్నా. ఇంకోటి ఏంటంటే, చంపేస్తే సాక్ష్యాలే చచ్చిపోతాయి కానీ కేసు చచ్చిపోదు, విచారణ చచ్చిపోదు, సిబిఐ సంస్థ చచ్చిపోదు, న్యాయస్థానాలు చచ్చిపోవు. ఇవన్నీ బ్రతికే ఉంటాయి. మేము చచ్చిన తర్వాత అయినా న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఏదో ఒక రోజు విజయభేట్ అనేది ఈ కేసులో సత్యమే ఒకసారి గెలుస్తుంది. ఇదైతే సత్యం. మమ్మల్ని ఏం చేసినా కూడా సత్యం అనేది ఏదో ఒక రోజు జయమే అవుతుంది. ఏమీ లేదు. చేసినాం, ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పినారు, వాళ్ళని పిలిపిస్తున్నారు కానీ పిలిపిలేదు.